నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏదైనా ఒక సాహసం చేసి అధికారంలోకి రావాలనుకుంటే పొరపాటున్న మాజీ రాష్ట్రపతి. పేదరికం పారదోలేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్న ప్రణబ్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ను వేరు చేస్తున్నారంటే భారతదేశం నుంచి కూడా రాష్ట్రాన్ని వేరు చేసినట్లే బీజేపీ మేనిఫెస్టోపై విరుచుకుపడుతున్న విపక్ష నేతలు. కాబోయే ప్రధాని చంద్రబాబేనంటూ కితాబిచ్చిన మాజీ ప్రధాని. ఏపీ ఎన్నికల ప్రచారంలో బాబుపై ప్రశంసలు కురిపించిన దేవగౌడ. మరికొన్ని గంటల్లో తెరపడనున్న ప్రచారం. ఇక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టనున్న నేతలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ఏదైనా ఓ సాహసం చేయడం ద్వారా ప్రజల మెప్పును పొంది అధికారంలోకి రావాలనుకుంటే అది అతి పెద్ద పొరపాటు అవుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సాహసం చేసిన తరువాత ప్రజలు ఆ ప్రభుత్వంపై మరింతగా అంచనాలు పెంచుకుంటారని, అప్పుడు అంతకన్నా పెద్ద సాహసం చేస్తేనే ప్రజలు హర్షిస్తారని, ఆ తర్వాత కూడా ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు. AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ, సాహస కృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవని, దేశ ప్రజలందరూ కోరుకునే సంక్షేమ పాలనను ఎవరు దగ్గరకు చేయగలిగితే దేశానికి వారే కావాలని అన్నారు. పేదరికాన్ని పారద్రోలడానికి ఇంకా చాలా సంవత్సరాలే పట్టవచ్చని అంచనా వేశారు. ఇండియాలో కేవలం 1% మంది ప్రజలు 60% సంపదను అనుభవిస్తున్నారని, పేదరికాన్ని తరమవేసేందుకు కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. ఇండియాలో ధనిక పేద తరగతుల మధ్య ఆంతర్యం చాలా అధికమని, ఈ గణాంకాలు దేశ వృద్ధికి విఘాతమని ప్రణబ్ ముఖర్జీ అంచనా వేశారు. ఇక దేశ ప్రజలను మరోసారి వంచేందుకు భారతీయ జనతా పార్టీ యత్నిస్తోందని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ అవే తరహా హామీలకు సొబగులద్ది సరికొత్త గడువులతో మేనిఫెస్టోను విడుదల చేసిందని వారు ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణం 370 రద్దు హామీపై నేషనల్ కాన్ఫరెన్స్ PDP నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ, అగ్నితో చలగారం ఆడడం భాజపా మానుకుంటే మంచిదని హితవు పలికారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే పేలుడు పదార్థాల కుప్పగా ఉంది. ఒక్క నిప్పురవ్వ రాజుకున్న మొత్తం అగ్నికిరలు ఎగసిపడతాయి. జమ్మూ కాశ్మీరు ఉండదు, భారత్ కూడా ఉండదు. దక్షిణ ఆసియా మొత్తం అశాంతి నెలకొంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ను వేరు చేస్తున్నారంటే భారతదేశం నుంచి కూడా రాష్ట్రాన్ని వేరు చేసినట్లే. భారత్ను రాష్ట్రాన్ని కలిపే వారధి ఆర్టికల్ 370 అని ఎన్నోసార్లు చెప్పాను. ఈ వంతెనను కూల్చేస్తే రాష్ట్రంపై భారత్ చట్టబద్ధతను కోల్పోతుంది, దురాక్రమణ శక్తిగా మిగిలిపోతుంది. నిరుద్యోగాన్ని తగ్గించడం, రైతుల సమస్యలు పరిష్కరించడం, ధరల పెరుగుదలను అరికట్టడంలో భాజపా విఫలమైంది. ఓట్లను రాబట్టుకోవడానికి ఇలాంటి అంశాలను వాడుకోవాలని చూస్తున్నారు అని ధ్వజమెత్తారు మెహబూబా ముఫ్తీ. ఇక మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇన్నాళ్ళు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోనున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో నిత్యం రద్దీగా కనిపించిన రహదారులు బోసిపోనున్నాయి. నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిన ఎన్నికల పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. నెల రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన నేతలు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించనున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం పోలింగ్కి 48 గంటల ముందు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుంది. అంటే 11న గురువారం పోలింగ్ జరగనుండటంతో నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ నెల 11న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 23న ఫలితాలు వెల్లడకానున్నాయి. ఇక దేశానికి భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అర్హత చంద్రబాబు నాయుడికి ఉందని మాజీ ప్రధాని దేవగౌడ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన విజయవాడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఖమ్మంపాటి రామ్మోహన్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం కృష్ణా జిల్లాలోని తిరువూరులో ఎన్నికల ప్రచార సభ, రోడ్ షోలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. దేశానికి కాబోయే ప్రధాని చంద్రబాబు అంటూ దేవగౌడ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశం ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నిటినీ మోదీ నిర్వీర్యం చేశారు.
తనను రాజకీయంగా ఎదిరించిన వారందరిపైన ఐటీ, ఈడీ, సిబిఐలను ప్రయోగించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశంలో మోదీని ఎదిరించిన దమ్మున్న నాయకుడు చంద్రబాబే. భాజపాకి వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తుల్ని ఏకం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గోద్రా సంఘటనల అనంతరం గళమెత్తింది ఆయనే. వైకాపా అధ్యక్షుడు జగన్పై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఆయనపై ఉన్న ఈడీ కేసుల తీవ్రత గురించి నాకు తెలుసు. రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనించాలి. మోదీ విసిరిన సవాలును స్వీకరించి రాబోయే ఎన్నికల యుద్ధంలో చంద్రబాబుని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలి. అందుకే 25 ఎంపీ, 150కు పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలి. రాష్ట్రంలోని ముస్లిం సోదరులు వైకాపాకు ఓటెయ్యొద్దని కోరుతున్నా అని పేర్కొన్నారు. ప్రతి సభలోనూ తన ప్రసంగం చివరిలో ఎన్టీఆర్ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్ అని దేవగౌడ నినదించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. Several programs he has already announced. Youth, the unemployment youth, he has already announced the support to the unemployed youth and old age pension more than 2,000 rupees for a crores of the old age people. But Narendra Modi has actually used all the constitutionally created institutions to destroy the regional leadership. The Income Tax Department is already working. Even if those people who are going to oppose Narendra Modi, they are harassing. It is not only in Andhra Pradesh, in Madhya Pradesh, Chief Minister, one friend house has been raided. In Karnataka, the same thing is happening. In Tamil Nadu, the same thing is happening. In West Bengal, the Mamata Banerjee is suffering so badly because of the Income Tax Department, the Enforcement Department, the CBI. All these institutions have been used only to demolish all the political opponents. At this critical juncture, Babu has taken the decision to consolidate all the regional parties and come on a single platform to fight against this undemocratic government. Even though there is no emergency, it is an undeclared emergency. He is trying to destroy the freedom of the press. He also destroy the forces who are opposing in every regional, every state, all the regional leadership we want to demolish. In this critical juncture, Chandrababu Naidu has taken the challenges. He wants to fight Narendra Modi's undemocratic method of destroying democratic institutions. I am not merely exaggerating. I was watching how Chandrababu Naidu has accepted all the challenges. When Modi ji has come to the last election, he has made several promises to waive the loans of the farmers while addressing the public with Chandrababu Naidu. And he also promised special. ఇక ఇటీవలే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన బాబు మోహన్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ తాను 17 సీట్లతో దేశాన్ని శాసిస్తానని అంటున్నారని, ఆయన కేవలం 17 సీట్లతోనే హవా సాగిస్తే దేశంలో మిగిలిన జాతీయ పార్టీలు ఏం చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ చెబుతున్న దాంట్లో ఒక్కటి వాస్తవం లేదని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్లో ఎవరూ మృతి చెందలేదని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఒకప్పుడు ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు మొక్కిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మంచివాడైన మోదీ ఇప్పుడు చెడ్డవాడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కేంద్రం లక్షల కోట్ల నిధులు పంపిస్తే కేసీఆర్ లెక్క చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పును అందరూ గమనించాలని, రాష్ట్రం మొత్తం
టీఆర్ఎస్ శాసనసభ్యులే ఉంటే అభివృద్ధి ఎందుకు జరగడం లేదని బాబు మోహన్ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్సభలో చెప్పారని అన్నారు. చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే తప్ప ఏపీ ప్రజలతో తమకెప్పుడు పంచాయతీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు తనను తిడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోవడం లేదని, సముద్రం పాలయ్యే నీళ్లు వాడుకుంటే మంచిదే కదా అని అన్నారు. తమకు కులం, మతం, వర్గం లేవని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు కేసీఆర్. అప్పుడు టీబీ ఆసుపత్రిని కూడా నిజాం ఇక్కడే పెట్టడం జరిగింది. అది మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాటంలో మీరందరూ భాగస్వాములు అయినారు. చాలా మందికి రాష్ట్రం వచ్చే నమ్మకమే లేకుండే, ఇది సాధ్యం కాదు అనే మాట చాలా ఎక్కువగా ఉండేది. కానీ చిత్తశుద్ధితోని, సంకల్ప శుద్ధితోని అనితర సాధ్యమైన పోరాటం చేస్తే. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తన పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ, అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో చిన్న తప్పు చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటు వేయకపోతే అది తనకు నష్టదాయకమని, రాష్ట్రానికి నష్టమని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. నన్ను చూసి ఓటేయండి, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నేను అభ్యర్థిని, ఎంపీగా, ఎమ్మెల్యేగా మీరు నన్ను చూడండి. విభేదాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటు వేయకుండా ఉంటే అందరం దెబ్బతింటాం. పామరును కుప్పం కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతా అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక వేదికపై ఉన్న మాజీ ప్రధాని దేవగౌడపై పొగడ్తలు జల్లు కురిపించారు. బెంగళూరులో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన కోసం వచ్చారంటూ కొనియాడారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ విపక్ష నేత జగన్పై విమర్శలు చేశారు. జగన్ తన మేనిఫెస్టోలో రాజధాని అమరావతి గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ గెలిస్తే రాజధానిగా అమరావతి ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఎన్ఆర్ మీ చాలా బాగా చేస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు, మనందరి శ్రేయోభిలాషి మాజీ ప్రధాని శ్రీ దేవేగౌడ గారు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు నారాయణ గారు, ఉయ్యూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పామర్రు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయురాలు కల్పన గారు, వేదిక పైన వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరికీ. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక కేబీఆర్ గార్డెన్స్లో ఎల్బీ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎల్బీ నగర్లో 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు నాణ్యమైన ప్రజా రవాణాను అందిస్తున్నామని, త్వరలోనే ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితులు ఉండేవని, గతంలో విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, 24 గంటల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు, అంతకుముందు కొన్ని ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ అని కానీ, ఆ ల్యాండ్స్ అని కానీ, ఇవన్నీ కూడా చాలా 50-60 ఇళ్ళకు ప్రాబ్లం ఉంది. రిజిస్ట్రేషన్ స్టాప్ అయినాయి 2007 నుంచి. వాళ్ళకి అంతకుముందు రిజిస్ట్రేషన్స్ అయినాయి, లేఅవుట్ అయినాయి, ఇళ్ళ పర్మిషన్స్ వచ్చినాయి. కానీ 2007 కరెక్ట్ ఆల్యాండ్ ఇల్లాండ్ అని చెప్పి ఆపేయబడ్డారు. ఆ సమస్య కూడా అదొకటి ఇంపార్టెంట్ మొదటి సమస్య ఉన్నది. దానికి తోడు మన మార్కెట్ యార్డ్ కూడా ఇక్కడ నుంచి మార్కెట్లో సెంటర్ అయింది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం అది కూడా ఉన్నది. ఇప్పుడు మన సుధీర్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చే ముందు 3 డిమాండ్స్ ప్రధానమైన పెట్టారు. ఒకటి రిజిస్ట్రేషన్స్, ఒకటి మార్కెట్ యార్డ్ షిఫ్టింగ్, ఇంకోటి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులకి, వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్ల కార్యదర్శులకి,
పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటాను. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు, ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నిక గురించి మాట్లాడుకునే ముందుగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నదనే మాట కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రస్తుతం నేను ప్రభుత్వంలో లేను, కానీ గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను. కాబట్టి ఆనాడు ఏమేం చేయగలిగినామో కూడా మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది. సరిగ్గా 5 సంవత్సరాల కిందట, అంటే ఈరోజు ఏప్రిల్ 8, 2019, 5 ఏళ్ల కిందట అంటే ఏప్రిల్ 2014లో ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. జూన్ 2, ఈ సంవత్సరం జూన్ 2 వస్తే 5 ఏళ్ళు నిండుతుంది తెలంగాణ వచ్చి. ఆనాడు ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు ఇదే ఎల్బీ నగర్ ప్రాంతంలో చాలామందిలో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో రకాల అభిప్రాయాలు. సరే, తెలంగాణ వచ్చింది, కానీ ఆశించిన స్థాయిలో పని జరుగుతుందా, మనం అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, చేయగలుగుతుందా, వీరికి పరిపాలన దక్షత ఉందా, అనుభవం ఉందా అనే ఎన్నో అనుమానాలు, సంశయాలు మీ మనసులో ఆనాడు ఉండేది. ఈరోజు 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఒకనాడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గురించి చెప్పేది, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పేది. వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగరదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి 5గురు బాలికలు మృతి చెందారు. వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం ఆ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతులందరూ 10 సంవత్సరాల వయస్సు లోపల వారే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇక నారాయణపేట సమీపంలో రైతు కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళుతూ ఉండగా గాలికి హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపోయి వీరు ప్రయాణం చేస్తున్న బండిపై పడడంతో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తున్న వారు అందరూ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వీరితో పాటు బండిని లాగుతున్న పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక హైదరాబాద్ కర్మన్ ఘాట్లో రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇనుప చువ్వల లోడ్తో వెళుతున్న ఆటో ఢీకొని వాహనదారుడు మృతి చెందాడు. తల వెనుక భాగంలో తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. మోసాలకు మోదీ, కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్లు అని అభివర్ణించారు. కేసీఆర్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చోర్ మినార్లని పేర్కొన్నారు. నరేంద్ర మోదీని సూటిగా విమర్శించే దమ్ము కేసీఆర్కు లేదంటూ కేసీఆర్ దొర పోకడలతో తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకు అందరినీ తన గుప్పిట్లో ఉంచుకున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు విజయశాంతి పిలుపునిచ్చారు. అర్ధరాత్రి పిలిచినా నేనున్నా అనే అన్నకు ఓటు వేస్తే అది వృధా కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే కనీస ఆదాయ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు పేదలకు నేరుగా అకౌంట్లోకి అందుతాయని భరోసా ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర గళాన్ని కేంద్ర మంత్రిగా ఢిల్లీలో వినిపిస్తాడని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు గెలుస్తామన్న నమ్మకం ఏర్పడింది. నిజంగా దురదృష్టం అని చెప్పాలి. గొర్రె పరిపాలనలో ఇలాగే ఉంటుంది, కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉంటుంది. సరే మేమేమనుకున్నామంటే, సరే ఏదో ఒక గాలి టిఆర్ఎస్ వైపు వీచింది, నా అమాయక తెలంగాణ ప్రజలు మోసపోయి ఓటు వేశారు కేసీఆర్. ఆయన అధికారులకు వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేశారా లేదా? 2 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కావచ్చు. యువకులు మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఈరోజు అనేక వాగ్దానాలు చేశారు, పెద్ద లిస్టు ఉందనుకోండి. ఇప్పుడు ఆ లిస్టు చదవాలంటే టైం అవుతుంది. ఇక కర్నూలు జిల్లా కోసిగిలో అంబులెన్స్ సహకారంతో స్ట్రెచర్ పై కూర్చుని పాలకుర్తి తిక్కారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కోసిగి ఎల్లమ్మ మైదానం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీనగర్, కడపాళ్లెం, ఎస్సీ కాలనీ, రంగప్పగట్టు తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున ర్యాలీగా రోడ్ షో చేస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, ఇంతమంది కోసిగి ప్రజల అండ ఉన్నంత వరకు నా భర్తకు ఏమీ కాదని అన్నారు. ఈ రోజు తమకు బ్రహ్మరథం పట్టిన కోసిగి ప్రజలను చూసిన ప్రత్యర్థులకు ఓటమి భయం మొదలైందని, వారు బుల్లెట్తో దాడి చేస్తే మీరు ఓటు అనే ఆయుధంతో దాడి చెయ్యాలని అన్నారు. అనంతరం మంత్రాలయం తెలుగుదేశం అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, కోసిగికి తాగునీరు, సాగునీరు కావాలంటే తిక్కారెడ్డిని గెలిపించండి, కోసిగిలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే నన్ను గెలిపించండి, బాల నాగిరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, నాకు ఓసారి అవకాశం ఇవ్వండి, నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. ఆయన వచ్చాను, విపరీతమైన నొప్పులు నాకు, అయినా మీ అందరి కోసం నేను వచ్చాను. కోసిగి గ్రామానికి తాగడానికి నీళ్లు కావాలంటే తిక్కారెడ్డికి, గలాటలు లేకుండా మీ అందరూ తెలుసు, నేను గలాటాల మనిషిని కాదు, ప్రశాంతంగా ఉండేది
అందరికీ న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి. కోసిగి గ్రామంలో ప్రతి ఎకరాకి నిలిచే బాధ్యత తిప్పారెడ్డికి, నన్ను నమ్మండి. ఇక శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలంలో జనసేన పార్టీ ప్రచారం చేశారు. జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఎస్పీవై రెడ్డి మేనల్లుడు సిజిత్ కుమార్ పాల్గొన్నారు. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రచారంలో భాగంగా శ్రీశైలం సిన్నిపెంట ప్రజలు జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ఎస్పీవై రెడ్డి కూతురును నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా జనసేన, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు కూడా ఈ ప్రచారంలో పాల్గొని జనసేన పార్టీ ప్రజల మేలు కోరే విధంగా ప్రణాళికలు ఉన్నాయి, ప్రతి వారి సంక్షేమ పథకాలు చేపట్టడానికి పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు మంచి చేయాలన్న ఆశయంతో ఉన్నారు, ఇందుకోసం పార్టీని బలోపేతం చేసేందుకు మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని నల్ల చెలిమల గ్రామంలో జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన వెంకప్ప ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో TNGOS ఆధ్వర్యంలో నా ఓటు నా హక్కు, నా జన్మ హక్కు, నా ఓటు నా గౌరవం, ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేద్దాం అనే నినాదంతో కామారెడ్డి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన వీధుల గుండా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TNGOS అధ్యక్షులు దయానందు, సెక్రటరీ వెంకటరెడ్డి, సాయిలు, నాగరాజు, ICDS విజయలక్ష్మి, రాజిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎంప్లాయీస్ కూడా, ఇప్పుడు ఎంప్లాయీస్ అందరు డ్యూటీలో ఉంటారు కాబట్టి ఓటు హక్కును కంపల్సరీగా EDC మరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత దీనికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ వారందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తమ బాధ్యత ఫీల్ అయ్యి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించబడుతుంది. కాబట్టి మేము ప్రింట్ మీడియాకి, పత్రిక విలేకరులకి తెలియజేయమనగా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసి జనాలలో తీసుకుపోయి అవేర్నెస్ ప్రోగ్రాము కల్పించాలనుకుంటున్నాం. ఇక కామారెడ్డి జిల్లా పట్టణంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. బీబీ పాటిల్ ఎంపీగా కామారెడ్డికి ఎంతో అభివృద్ధి చేశారని ఆర్యవైశ్య ప్రతినిధులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు గబ్బల బాలయ్య, జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ముప్పరపు ఆనంద్, కోశాధికారి గోవింద్ భాస్కర్ మరియు పట్టణ ఆర్యవైశ్య ప్రజలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏదైనా ఒక సాహసం చేసి అధికారంలోకి రావాలనుకుంటే పొరపాటున్న మాజీ రాష్ట్రపతి, పేదరికం పారదోలేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్న ప్రణబ్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ను వేరు చేస్తున్నారంటే భారతదేశం నుంచి కూడా రాష్ట్రాన్ని వేరు చేసినట్లే బీజేపీ మేనిఫెస్టోపై విరుచుకుపడుతున్న విపక్ష నేతలు. కాబోయే ప్రధాని చంద్రబాబేనంటూ కితాబిచ్చిన మాజీ ప్రధాని, ఏపీ ఎన్నికల ప్రచారంలో బాబుపై ప్రశంసలు కురిపించిన దేవగౌడ. మరికొన్ని గంటల్లో తెరపడనున్న ప్రచారం, ఇక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టనున్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.